ప్రపంచంలోని మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారా షహీద్ దర్గా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రొట్టెల పండుగ సందర్భంగా మంగళవారం నెల్లూరులోని చారిత్రాత్మక బారా షహీద్ దర్గాను మంత్రి సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బారా షహీద్లను దర్శించుకుని దేశ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రపంచంలోని మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారా షహీద్ దర్గా అని పేర్కొన్నారు. భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర గౌరవం, సోదర భావాన్ని చాటుకునే అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం రొట్టెల పండుగ అని అన్నారు. ఈ గొప్ప సంప్రదాయం తరతరాల పాటు ఇలాగే కొనసాగుతూ మత సామరస్యానికి, జాతీయ ఐక్యతకు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. सत्तर साल से बारह शहीदों के दरबार के लिए इनके भाई आनंद राव, विवेकानंद रेड्डी साहब और इनके वालिद साहब और इनके चाचा जितने भी लोग की तौफीक अता फरमाना, सारे हिंदुस्तान के अंदर हिंदू मुस्लिम भाई भाई का सत्य देने की आप खान से दरबार నెల్లూరులో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ, బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు, వీటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రపంచంలో మత సామరస్యానికి ప్రతీకగా ఏర్పడేటువంటి ఒక అరుదైనటువంటి పండుగ ఈ యొక్క రొట్టెల పండుగ. మరొక విశేషం ఏమంటే, రొట్టెల పండుగలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే నాకు ఒక ప్రత్యేక అనుభూతి, ఒక ప్రత్యేకత నాకు కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు. స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి, ఆయన యొక్క పనితీరు ఈ రొట్టెల పండుగలో ఒకసారి మళ్ళీ నెమరు వేసుకునేటువంటి రోజులు. అనేక మంది సోదరులు, పెద్దలు కలిసి ఈనాడు ఇంత గొప్పగా ఈ రొట్టెల పండుగని, బారా షాహీద్ దర్గా యొక్క ప్రాశస్త్యాన్ని, మత సామరస్యానికి భారతదేశం ఏ విధంగా మనం అందరం కలిసి పనిచేస్తున్నాం, కలిసి ఉంటున్నాం అనేటువంటి దానిలో ఈ పండుగే ఈరోజు భారతదేశ ఔన్నత్యానికి మనకి ప్రధానంగా కనిపించేటువంటి పరిస్థితి. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. అందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, ఇలా అనేక మతాలు కలిసినటువంటి ఒక అద్వితీయమైనటువంటి దేశం భారతదేశం. ఇటీవల మనం అనేక కథనాలు చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు అందరూ కూడా, బయట మతాల వాళ్ళు కూడా ఇవాళ భారతదేశ సంప్రదాయాన్ని, సామరస్యాన్ని గౌరవించి మన దేశానికి వచ్చి ఈ దేశ సంస్కృతులకి వాళ్ళు కట్టుబడి ఇక్కడే ఉండిపోతున్నారంటే అది భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం. అందులో ప్రధాన భాగం మన నెల్లూరు నగరంలో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ. ఇది ఒకరు కాదు, అనేక మంది
అధికారంలోకి వచ్చినా అధికారంలో లేకున్నా ఈ యొక్క సంస్కృతిని కొనసాగించాలి. ఈ సంస్కృతిని మరింత ఎక్కువగా మత సామరస్యం రూపంలో అన్ని మతాల యొక్క ప్రజలు ఇక్కడ రావాలని, ఆ స్వామిని పూజించాలని, ఆ దర్గాల దగ్గర వారి అనుమతులు తీసుకొని భవిష్యత్తుకి మంచి కాలం కావాలి అని చెప్పి కోరుకోవడానికి ఇక్కడ అనేక సందర్భాలు, అనేక దృష్టాంతరాలు కూడా మనం చూసాం. స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలడం, మామూలుగా సౌభాగ్య రొట్టె దగ్గర నుంచి ఇవాళ దేశ ప్రగతి గురించి కూడా రొట్టెలు వదిలి తీసుకునేటువంటి సంప్రదాయం. పిల్లలు లేని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు, విద్యలో ఇంకా ఎక్కువ విద్యావంతులు కావాలన్న వాళ్ళు, ఇలా అనేక మంది. నేనైతే ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణం ఒక 2-3 వేల మంది జనాభాతో కొద్ది గంటలలో బారాహి షాహి దర్గా దగ్గర పూజలు చేసుకొని వెళ్ళిపోయే రోజు నుంచి చూశాను. ఇవాళ లక్షలాది మంది భారతీయులు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారంటే ఇదే ఒక నిదర్శనం. మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం. ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు, వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే, మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ రొట్టెల పండగకి అనేక ప్రాంతాల నుంచి అనేక రకాలైనటువంటి వ్యక్తులు, పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారంటే దానికి అన్ని విధాలుగా సహకరించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది ఇంత మంచి వాతావరణం రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర హెచ్ఆర్డి మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు, స్థానికంగా పొంగూరు నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు, మా అజీజ్ బాయ్ గారు, మహమ్మద్ ఫారూక్ గారు, అందరూ ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఎంతో గొప్పగా ఈ యొక్క పండుగను మనం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునేటువంటి దానిలో అనేక మంది వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, కోరికలు కావాలని కోరుకుంటారు. వీటన్నిటికీ ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడడమే ఇవాళ మా అందరి బాధ్యత. ఆ అందరి బాధ్యతలో మేమందరం కలిసి ఒక్కటిగా ఆ నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్కరిలో దీన్ని ఇంకా కొనసాగించాలి, ఇంకా ఎక్కువ రోజులు జరగాలి. లక్షలాది మంది ఇవాళ ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ విశ్వాసాలకి కట్టుబడి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకునే విధంగా భగవంతుని మీద, ఆ యొక్క దర్గాల్లో ఉన్నటువంటి స్వాముల మీద మరింత విశ్వాసాన్ని పెంచుకోవాలనేటువంటిది ఇవాళ మా అందరి లక్ష్యం. ఆ లక్ష్యంలోనే ఇవాళ వచ్చాం. నేను కొంత ఆలస్యంగా వచ్చిన ఈరోజు తప్పనిసరిగా రొట్టెల పండుగ చివరి రోజైనా మనం రావాలి, ఈ నమ్మకాన్ని మనం నిలుపుకోవాలి. అనేక దశాబ్దాలుగా వస్తున్నాం. ఈ సంవత్సరం ఇది వెనకబడతానేమో అనేటువంటి ఆలోచన ఉన్న అజీజ్ బాయ్ గారు, మా గిరి అందరూ కలిసి నువ్వు వస్తున్నావా లేదా అని క్షణక్షణం నన్ను వాళ్ళు వెంటాడినట్టే వెంటాడారు. వెంటనే ఇక్కడికి రావడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క పండుగలో నేను భాగస్వామిని అయ్యాను. నా కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమంలో ఎప్పుడూ ఒకటిగా ఉండి మరింత ఎక్కువ ఈ యొక్క రొట్టెల పండుగని విజయవంతం చేయడానికి కృషి చేస్తాం. అందుకనే ఈ బారాషాహి దర్గా ఉన్న ప్రాంతం
ఈ స్వర్ణాల చెరువు ఉన్నటువంటి ప్రాంతం లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఇప్పటికే అనేక దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి ఈ నేల మీద అడుగుపెట్టి తిరిగి ప్రార్థనలు చేసి వెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక బలీయమైన స్థానం, ఇది ఒక శక్తివంతమైనటువంటి స్థానం. అన్ని మతాలకి అందరికీ అత్యంత శక్తివంతమైనటువంటి స్థానంగా ఈ బారాషాహి దర్గా ఇప్పుడే కాదు, ఇంకన్ని శతాబ్దాల కాలం కూడా ఇది కొనసాగాలి. అంత శక్తివంతమైనటువంటి భూమిగా ఇది నిలబడాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరికి కూడా దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.